మోటో ఎలా వచ్చిందండి ఇది నవల రాయాలి అనేటువంటి కార్యక్రమం? వీఆర్ నాట్ ఇన్ టు ది యాక్చువల్ డ్రామా ఆఫ్ ఇట్ అనేది కేవలం రివ్యూవర్స్‌కి మాత్రమే పరిమితమై రివ్యూ లేదు. ఫేస్బుక్లో ప్రతివాడు ఒక క్రిటిక్ సినిమా అనేది జనాలు ఇంకా కన్జ్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు ఎంత కష్టపడైనా సరే సాఫ్ట్వేర్లు తయారు చేయి, సినిమాలు దిగి, మ్యూజిక్ తయారు చేయి, బట్ నాకు ఫ్రీగా. సినిమా బాగోకపోతే ఫ్లాప్ అవడం అనేది ఎప్పుడూ ఉంది. లేదు సార్, వీఆర్ నాట్ టోటలీ. ఇప్పుడు థియేటర్కి వెళ్తున్నటువంటి ప్రేక్షకుడు ఫిజికల్గా వెతుకుతున్నారు. ఇప్పుడు ఫుడ్ దగ్గర నుంచి మేజర్ రెవెన్యూ వస్తుంది. నెలకు ఒక పెద్ద హీరో సినిమా ఉండేది. రెండోది వేరే ప్లాట్ఫామ్ లేదు సినిమాకి. టికెట్ నుంచి వాళ్ళకి వచ్చేమని ఏ విధంగా సార్? చాలా థియేటర్లు కళ్యాణ మండపాలుగా మారినాయి. అక్కడి నుంచి మొదలైంది పతనం. దీనికి యాక్చువల్గా నేను ₹50 టికెట్తో ఈ ఐబొమ్మని సపోర్ట్ చేసిన వాళ్ళలో 75% అక్కడి నుంచే వస్తారు. వీళ్ళు ఏదో సినిమా ఉచితంగా చూస్తున్నాం అనుకుంటున్నారు కానీ దీనిలో 70-75% ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా త్యాగాలు చేయాల్సిన అవసరం. నిజానికి కమల్ హాసన్ విశ్వరూపం టైంలో ఇలాంటి ఆలోచన చేశారు. మీరు జెన్యూన్ కంటెంట్ని జెన్యూన్ స్పేస్లో కన్జ్యూమ్ చేయండి. మీరు నేరస్తులు కావద్దు. వీళ్ళందరూ కూడా తొడగొట్టి రక్తాల సినిమాలే కాకుండా దే హావ్ డన్ సమ్ ప్రాపర్ మీనింగ్ఫుల్ సినిమా. ఒక రకంగా అభిమానుల్ని కోసుకు తింటమే. ఈవెంట్కి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసి దాని హక్కులు అమ్ముకోవడంతో కొబ్బరికాయ కొట్టచ్చు వ్యాపారానికి. ఫైనల్లీ మీకు ఇది కూడా కాదు, బేసిక్గా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటంటే ఫ్రీ కంటెంట్ ఇవ్వాలి. మూఢనమ్మకాలు కొన్ని ఉన్నాయండి ఇండస్ట్రీలో. రాజమౌళి ఒక బాహుబలి తీసాడు అనుకోండి, సో నాట్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు డూ దట్ అని అనిపిస్తుంది నాకు. దానిలో కొంచెం హిందుత్వ ఉండాలి. దాన్ని మార్కెట్ కోసం వాడటం అనేది మార్కెట్ కోసం